న్యూస్ పేపర్ అప్డేట్స్ మార్చిలోనే గ్రూప్ రిజల్ట్స్ ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ అప్డేట్ వచ్చి పేపర్లో వచ్చింది. బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా నియామకాలు, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఫలితాలు అని పేపర్లో ఇవ్వడం జరిగింది. తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్స్ ఫలితాలు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా గ్రూప్ 1, 2, 3 ఫలితాలను అవరోహణ విధానంలో మార్చిలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ చూస్తే మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటించి ఆ తర్వాత గ్రూప్ 2 అనంతరం గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయనుంది. ఒకే అభ్యర్థి 2, 3 పోస్టులకు ఎంపికైతే ఖాళీలు మిగలకుండా ఉండేందుకు ముందుగా గ్రూప్ 1 నియామక ప్రక్రియ, తర్వాత గ్రూప్ 2, ఆపై గ్రూప్ 3 ఫలితాలు విడుదల అవుతాయి. నెక్స్ట్, టీ హబ్తో అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యం. అయితే వీటిపైన క్వశ్చన్స్ అనేటివి మనకు ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవి ఉన్నా వీటిపైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఈ బిజినెస్కి సంబంధించిన తెలంగాణ ఒప్పందాలన్నీ చూసుకోవాలి అన్నీ. ఇక్కడ చూస్తే తెలంగాణలో స్టార్టప్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అంతర్జాతీయ భాగస్వామ్యమే లక్ష్యంగా బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్తో టీ హబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు ఆ దేశాల పేర్లు అవన్నిటివి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం హెచ్ఐసిసిలో గోయాస్ హబ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం సీఎం మంత్రి సమక్షంలో టీ హబ్ సిఇఓ సుజిత్, బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్ ప్రతినిధి జోస్ ఫ్రెడరికో లైరా నెట్టోతో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్లకు బ్రెజిల్లో, అలాగే బ్రెజిల్ స్టార్టప్లకు రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయి. అయితే ఈ వేటి మీద ఉన్నాయి అంటే ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండవది ఐటీ, మూడవది అగ్రిటెక్, నాలుగవది హెల్త్ కేర్, ఐదవది బయోటెక్, ఆరవది మైనింగ్ రంగాలలో పరస్పరం సహకరించుకుంటాయి. భారత్తో పాటు బ్రెజిల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుంది అని ఐటీ శాఖ వర్గాలు తెలిపారు. అయితే వీటిలో వేటి గురించి ఈ అంశాలు ఉన్నాయి కదా, ఇవన్నీ రాసుకోవాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కొత్త సిఈసి జ్ఞానేష్ కుమార్ నేడు బాధ్యతల స్వీకరణ. సిఈసిగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన కమిషనర్గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ బుధవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం 2023 ప్రకారం ఎంపికైన తొలి సిఈసి జ్ఞానేష్ కుమార్ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడిన ఎంపిక కమిటీ సోమవారం సిఈసిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషన్గా వివేక్ జోషి పేర్లను సిఫార్సు చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. నెక్స్ట్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ గడువు మార్చి 10 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితిని మరో 1 నెల రోజులు పొడిగించింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10తో జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ గడువు ముగియగా మార్చి 10 వరకు పొడిగించింది. దీంతో వర్గీకరణపై ప్రభుత్వం మరేమైనా నిర్ణయాలు తీసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది. ఇవి ఈరోజు న్యూస్ పేపర్ అప్డేట్స్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.